కెమెరాలో అయ్యో నరేష్ నీ కెమెరానే నాకు అడ్డం పేట పడుతుంది నేనేం చేస్తలేను అన్నా అన్నా ఫోనే అన్న గూడూరు ప్రవీణన్న అన్ని మండలాల పార్టీ అధ్యక్షులు గంభీరరావు అట్లాగే వివిధ మండలాల నుంచి వచ్చిన గూడూరుని నడిపించే కోడూరు వెంకటరావు గారు అట్లాగే ఉన్న రాష్ట్ర కార్యదర్శి గూడూరు ప్రవీణన్న కరీంనగర్ అట్లాగే సిరిసిల్ల జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షుడు అట్లాగే ఎల్లారెడ్డిపేట వలస కృష్ణహరి గారు ముస్తాబాద్ అన్న సురేంద్రరావు గారు వీర్నపల్లి తమ్ముడు రాజిరెడ్డి గారు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు కొత్తపల్లి సర్పంచ్ మరియు వార్డు సభ్యులు కొత్త గోరంటాల ఎర్రం నతిక అందిరెడ్డి గారు సర్పంచ్ గారు గోరంటాల ఎర్రం నతిక గోరమంది ఎడబోయిన దిలీప్ కుమార్ గారు మరియు అట్లాగే వార్డు సభ్యులు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు ఉప సర్పంచ్ మరియు వార్డు సభ్యులు మరియు ఉప సర్పంచ్ వార్డు సభ్యులు వీరోచితంగా పోరాటం చేసి మరి ఎక్కడికక్కడ ప్రతి గ్రామంలో అద్భుతంగా తమ శక్తిని యుక్తిని అన్నింటినీ ప్రదర్శించి మరి గెలిచి వచ్చిన సర్పంచులకు గెలిచి వచ్చిన వార్డు సభ్యులకు ఉప సర్పంచులకు అట్లాగే పోటీ చేసి కొద్ది తేడాతో ఓడిపోయిన మన బీఆర్ఎస్ నాయకులందరికీ పేరు పేరున గట్టిగా చప్పట్లతో వారి హృదయపూర్వకంగా అభినందన చెప్పాలని చెప్పి నేను అందరినీ కోరుతాను. ఇది నిజంగా కూడా చెప్పాలంటే పార్లమెంటు గెలుచుడు అలకగానే కానీ పంచాయతీ గెలుచుడు కష్టం. ఎందుకంటే పార్లమెంట్లో మీరు చూస్తూనే ఉన్నారు, కరీంనగర్ పార్లమెంట్ ఏం చేయకపోయినా ఒక ఆయన గెలుస్తూనే ఉన్నారు. 2 సార్లు ఉత్తగానే ఏం చేయకుండా గాలి మాటలు తిప్పుకుంటే గెలిచిపోతున్నారు. కానీ పంచాయతీ ఎన్నికలు గెలవాలంటే మాత్రం చాలా కష్టం. ఎందుకంటే ఒక్కొక్క మనిషిని పట్టుకోవాలి, ఒప్పించుకోవాలి, మెప్పించుకోవాలి. ఎందుకంటే ఎట్లెట్లా ఓట్లు తగ్గితే అట్లట్లా ఓట్లకు విలువ పెరుగుతుంది. కాబట్టి ఒక్కొక్క ఓటే కీలకమైతుంది. అక్కడక్కడ టాస్లు గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ ఒక ఓటుతో గెలిచిన వాళ్ళు ఉన్నారు, అక్కడక్కడ 4 ఓట్లు 5 ఓట్లు 6 ఓట్లు 10 ఓట్లలో గెలిచిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి పంచాయతీ ఎన్నికలు గెలవడం సామాన్యమైన విషయం కాదు. ఇంకోటి మీకు తెలుసు, అధికార పార్టీగా మనం ఉన్నప్పుడు గతంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మన సిరిసిల్లలో కాంగ్రెస్ ఎన్ని సీట్లు గెలిచింది అన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్న ఆగనను మన రవీంద్రరావు గారు యాదవ్ లేదు. ఎందుకంటే డబల్ సీట్లు కూడా రాలేదు. 117 గ్రామ పంచాయతీలు ఉంటే కనీసం 10 సీట్లు కూడా గెలవలేదు వాళ్ళు ఆ రోజు. లేదు మనం అధికారంలో ఉన్నాం. ఇలా మనం అధికారంలో లేము, నిజానికి ప్రతిపక్షంలో ఉన్నాం. సరే ఉమాకి డౌట్ వచ్చింది మనం అధికారంలో ఉన్న వాళ్ళు ఏమని, కానీ నాకేం డౌట్ లేదట, మా వాళ్ళకి కూడా ఏం డౌట్ లేదు. ఇక్కడ అధికారులు, పోలీసు వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు, వాళ్ళ దౌర్జన్యాలు, వాళ్ళ కిరాతకాలు గత 2 ఏళ్ళుగా అనుభవిస్తున్న వాళ్ళందరికీ తెలుసు. మనం ప్రతిపక్షంలోనే ఉన్నాం. కానీ మీరు యాద్ చేసుకోండి ఒకసారి, ఇప్పుడు గత 20-25 రోజులు ఎలక్షన్లు అయినా కనీసం నేను ఏదైనా గ్రామంలోకి వచ్చి మైక్ పట్టుకొని ఉపన్యాసం చెప్పినా, నేను తిరిగిన ఎక్కడన్నా ఫోన్ చేసి ఫలానాలో కొట్టేయండి ఫలానాలో కొట్టేయండి అని చెప్పి నేను అప్పీల్ చేసిన. పక్కన కాంగ్రెస్ ఎమ్మెల్యే వెమ్లవాడలేమో ఊరు తిరిగిండు మైక్ వేసుకొని, తిరిగిందా లేదా? ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు కూడా తిరిగింది ఊరు. కానీ ఏం జరిగింది మరి?
117 గ్రామాలు ఉంటే సిరిసిల్లలో 80 గ్రామాల్లో మళ్ళీ గులాబీ జెండా ఎగిరింది అంటే ఇది మీ గొప్పతనం, నాది కాదు. పార్టీ గొప్పతనం, పార్టీ నాయకత్వం గొప్పతనం, మీ గొప్పతనం. ఎందుకు అంటే ఇవాళ పార్టీ అంత బలంగా ఉంది కాబట్టి క్షేత్రంలో అధికారంలో ఇంకొకరు ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, ఇక్కడ మాత్రం కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకం, గులాబీ కండువా గులాబీ జెండా మీద ఉన్న ప్రేమతో 80 మందికి మన వాళ్ళని గెలిపించినందుకు సిరిసిల్ల ప్రజలకు హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాకపోతే మరి సర్పంచ్ ఎలక్షన్ లెక్కన అడుగుతూ లెక్క కూడా చెప్తాను, ఎందుకంటే కొన్ని అనుమాన పక్షులు ఉంటాయి, వాళ్ళకి చెప్పాలి. ఎల్లారెడ్డిపేటలో మనం 14 గెలిచినాం, కాంగ్రెస్ 9 గెలిచింది, బీజేపీ ఒక 3 గెలిచింది. అట్లాగే ముస్తాబాద్లో గంభీరావుపేటలో మనం 19 గెలిచినాం, బీజేపీ 3 గెలిచింది, కాంగ్రెస్ 1 కూడా గెలవలేదు. అట్లాగే మనకు ముస్తాబాద్లో మనం 16 గెలిచినాం, కాంగ్రెస్ 3 గెలిచింది, బీజేపీ ఒక 3. మీరు చూస్తే తర్వాత వీర్నపల్లిలో మనం 11, కాంగ్రెస్ 4, 1-2 ఇండిపెండెంట్. తంగలపల్లిలో మనం 20. మొత్తం చూస్తే 80 సర్పంచులు మనం గెలుచుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరితో నా ప్రార్థన ఒకటి, నిన్నటి దాకా సర్పంచ్ ఎలక్షన్లు జరిగినప్పుడు కొన్ని దగ్గర మనోళ్ళే కొట్లాడి, అటు మనోళ్ళే ఇటు మనోళ్ళే, ఇద్దరు కాదు ఒకటకనేది 3-4 కొట్లాడినప్పుడు ఎవరికి ఏం చేయాలో అర్థం కాలేదు సార్. పార్టీ కూడా ఏమవుతుంది, ఒక ఊళ్ళే కొంతమంది అటుపోతారు, కొంతమంది ఇటుపోతారు, కులం పేరు మీదనో లేకపోతే దోస్తానం పేరు మీదనో ఇంకో దాని పేరు మీదనో అలాగలాగ అవుతారు, కొట్లాడతారు. కానీ ఇప్పుడు మన ఎండాకాలం వచ్చిందంటే మన దగ్గర క్రికెట్ మ్యాచ్లు పెట్టుకుంటారు, ఊళ్ళలో క్రికెట్ మ్యాచ్లు, వాలీబాల్ మ్యాచ్లు, కబడ్డీ మ్యాచ్లు పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఊళ్ళోనే 4 టీంలు అయితే కొట్లాడతాం, ఒకళ్ళే గెలుస్తారు, మిగతా 3 టీంలు ఉంటాయి మన అదే ఊరోళ్ళు వాళ్ళు కూడా. కానీ గేమ్ అయిపోగానే కలిసిపోతాం లేదా, మళ్ళీ సాయంత్రం దావత్ చేసుకుంటాం లేదా, అవి ఇప్పుడు కూడా కట్టలేదు. దయచేసి మీరు ఉండాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్ అయిపోయింది, ఇక పగలు పంచాయతీలు వినమన్నది దాకా కొట్లాడడం కదా, రేపటి నుంచి వాళ్ళ ముఖం చూడొద్దు, వాడిని తిట్టినారు, ఫలానా కాడ ఇట్లా అన్నాడు గట్లా అన్నాడు అని జర మనసులో పెట్టుకోకూరి. ఎందుకంటే మళ్ళీ 4 రోజులకి మళ్ళీ ఎలక్షన్ ఉన్నాయి. ఇప్పుడు మనం మళ్ళీ జిల్లా పరిషత్ ఉన్నది, మండల పరిషత్ ఉన్నది, ఈసారి కారు గుర్తుంటుంది, కేసీఆర్ గారు ఉంటారు. కాబట్టి ఈసారి మాత్రం మళ్ళొకసారి క్లస్టర్ బై క్లస్టర్, మనకు గ్రామ పంచాయతీ 117 ఉన్నాయి, కానీ ఎంపీటీసీ 57 ఉంది. కాబట్టి ఈ 117 నేను గౌరవ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారిని, మా మండలాల అధ్యక్షులు కూడా నేను కోరుతా ఉన్నా, ఏ క్లస్టర్కు ఆ క్లస్టర్, 2 ఊళ్ళు ఉంటే 2 ఊళ్ళు, 3 ఊళ్ళు ఉంటే 3 ఊళ్ళు, ఒక టీం చేసి ఇప్పటి నుంచే ఒక లెక్క, ఒక ఆలోచన. 57 ఎంపీటీసీలకు గాను 5 జెడ్పీటీసీలకు గాను మన ప్రణాళిక ఏంది, నిన్నటిదాకా కొట్లాడిన సరే, మరి రేపటి నుంచి మనం ఎట్లా పని చేద్దాం, ఇట్లా 57 ఎంపీటీసీ తెలుసుకుందాం అనే దిశగా ఇప్పటి నుంచి మన ఆలోచన మొదలు కావాలి. ఎక్కడెక్కడైనా పంచాయతీ ఉంటే దయచేసి ఇప్పటి నుంచే మండలాల వారీగా సమన్వయం చేసుకొని ముందుకు నడవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను. దయచేసి ఇక్కడ గెలిచిన వాళ్ళు, అట్లాగే ఓడిపోయిన వాళ్ళు, నిలబడ్డ వాళ్ళు అందరికి కూడా నా ప్రార్థన, ఇది పార్టీ యొక్క ప్రతిష్టకు సంబంధించిన అంశం. కాబట్టి మనందరం కూడా ఐకమత్యంగా ముందుకు పోదాం. రేపు జిల్లా పరిషత్ ఎంపీటీసీ ఎలక్షన్లు ఎప్పుడు పెట్టినా నిన్నమొన్నటిదాకా ఏమనుకున్నామంటే, మరి కాంగ్రెస్ ప్రభుత్వం డిసెంబర్ ఆఖరి వారంలోనే నోటిఫికేషన్ ఇస్తుంది జిల్లా పరిషత్ సంబంధించి అని చెప్పి వార్తలు వచ్చినాయి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారి మాట చూస్తే మనసు మార్చుకున్నట్టు అనిపిస్తున్నది. ఎందుకంటే బీఆర్ఎస్ ఈ స్థాయిలో కొడుతుందని ఆయన కూడా అనుకోలేకపోవాలి. ఈ స్థాయిలో అపోజిషన్ ఉంటే కూడా కేసీఆర్ గారు కారు బయటకు పెట్టకుండానే, కేసీఆర్ గారు కనీసం నోరు విప్పకుండానే, మరి 12,000 సర్పంచులు ఉంటే 32-33% మొత్తం రాష్ట్రంలో బీఆర్ఎస్ కొట్టింది అంటే ఆ దెబ్బకు ఆయన ఎండపోయినట్టే కనబడతా ఉంది. ఆ దెబ్బకు మరి ఎండపోతాడేమో, పెట్టడేమో ఇప్పట్లో నేను అనుకుంటా ఉన్నా. కానీ దెబ్బన పెడితే కూడా తయారుందాం, ఎక్కడ అక్కడ మనం ఇంతజాం చేసుకుందాం, ఎక్కడ అక్కడ ప్రణాళిక రూపొందించుకుందాం. ఇక ఓడిపోయిన అభ్యర్థులు ఉంటారు, తక్కువ ఓడిపోయిన ఉన్నారు. తంగలపల్లిలో మండల కేంద్రంలో 30 ఓట్లతోనే పాపం అంగార ప్రగతి గారు, గత పెద్ద ఊళ్ళే 30 ఓట్లు అంటే ఏముంటుంది, 0.0002% అది ఉంటుంది. దాన్ని లెక్క తీస్తే ఒక గంటతో పోయింది. నేను ఓడిపోయిన క్యాండిడేట్లకు నేను కోరుతా ఉన్నా, దయచేసి మీరు కూడా జనంలో యాక్టివ్ ఉండండి. ఓడిపోయినామని చెప్పి బీర్ పోకండి, ఓడిపోయినామని చెప్పి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకోవద్దు. చలికాలం నాకు ఎక్కే, కానీ అట్లయితే ఇంట్లో ఉండదు. ఎందుకంటే ఓడిపోయినాక ఇల్లు తిరిగి థ్యాంక్స్ చెప్పి రావాలి. ఓట్లు వేసారు మీకు అందరు, గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిపోయిన వాళ్ళు కూడా చెప్పాలి. గెలిచిన వాళ్ళు కూడా గెలిచిన కదా, నేను 5 ఏళ్ళు మళ్ళా ఎలక్షన్ కొట్లాడేది లేదు, నాకేదంటే నడవదు. కంపల్సరీ ఇంటింటికి పోవాలి, దండం పెట్టాలి. ఎవరెవరైతే ఎలక్షన్ ముందు కలిసి
ఎవరెవరైతే ఎలక్షన్ ముందు ఓటేయమని కోరుకున్నారో మీరు కోరినరో అట్లా కొంతమంది మీకు వేయలేదు. అయినా సరే మీకు తెలుసు వాళ్ళు వేయలేదని కూడా మీకు తెలుసు. అయినా సరే పోవాలి. అయినా సరే పోయి ఒక రౌండ్ దండం పెట్టి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్పి నేను మీకు అందుబాటులో ఉంటా, మీకు సేవ చేస్తా, ఏ అవసరం ఉన్నా నాకు చెప్పండి అని చెప్పి అటు గెలిచిన వాళ్ళు ఇటు ఓడిపోయిన వాళ్ళు మన వాళ్ళందరూ కూడా దయచేసి రాబోయే 2-3 రోజులు మరి ప్రజల్లోనే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుతున్నాను. పోతారా లేదా? పోతామంటే గట్టిగా సపోర్ట్ కొట్టారు దయచేసి. సపోర్ట్ కొట్టే ఖచ్చితంగా పోతారా లేదా నేను చూస్తాను. థ్యాంక్ యూ. తర్వాత ఒక్కొక్క మాట కూడా నేను పికప్ చేయాలి. సరే, జిల్లా పరిషత్ ఎలక్షన్లు, మండల పరిషత్ ఎలక్షన్లు అవి వచ్చినప్పుడు వస్తాయి, వాటిని కొట్లాడదాం. ఈ లోపల పెద్దలు కేసీఆర్ గారు కూడా మనకు ఒక బాధ్యత పెడతా ఉన్నాం. ఒకవేళ ప్రభుత్వం కనుక ఎలక్షన్లు పెడితే కొట్లాడదాం. ఎలక్షన్ లేని పక్షంలో మన పార్టీ మరి జనవరి మాసంలోనే కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమం, కొత్త గ్రామ కమిటీలు, కొత్త మండల కమిటీలు, అట్లాగే జిల్లా కమిటీ కూడా కొత్త ధనంతో వేసుకున్నాం. మంచి చాగు లాంటి పిల్లలు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలుపుకొని బ్రహ్మాండంగా కొత్త రక్తం అట్లాగే పాత తరం అందరినీ కలుపుకునే విధంగా మంచి బ్యాలెన్స్ తోని కొత్త కమిటీలు కూడా వేసుకున్నాం జనవరి మాసంలో. దానికి కూడా దయచేసి గౌరవ సర్పంచులు అట్లాగే ఉప సర్పంచులు, వార్డు సభ్యులు మీరు కూడా పార్టీ పనిలో మీరు కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే పార్టీ నాయకత్వం మొత్తం మీకోసం గ్రామంలో పనిచేసింది. అట్లాంటప్పుడు మీరు కూడా రేపు పార్టీ పిలిపించినప్పుడు మరి మీరు చేసుకొని తప్పకుండా సభ్యత్వ నమోదు కార్యక్రమం కానీ పార్టీ ఇచ్చే మిగతా కార్యక్రమాలు కానీ వాటిలో కూడా మీ పాత్ర పటిష్టంగా ఉండాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే నిన్న నేను చూసిన అసెంబ్లీ హైదరాబాద్ లో ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు. 5 నిమిషాల మాట మార్చాడు ముఖ్యమంత్రి. మొదలు ఏమన్నాడు? మేము 66% గెలిచినాం, ఇది రాష్ట్రంలో మేము 66% గెలిచినామని మొదలు డైలాగ్ కొట్టి, ఇది మా ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదం అని మొదలు డైలాగ్ కొట్టి అంటే 5 నిమిషాలకి మాట మార్చింది. స్థానిక ఎన్నికలంటే లోకల్ విషయాలు జరుగుతాయి, లోకల్ అక్కడ ఉండే పరిస్థితులు బట్టి కులం బట్టి ఇంకోటి బట్టి జరుగుతుంది, దానికి మాకేం సంబంధం అని 5 నిమిషాల మాట మార్చింది. కానీ నేను ముఖ్యమంత్రి గారిని ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతాను. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నాను. మా ఎమ్మెల్యే ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా, ఆ 10 మందికి దమ్ముని రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరు సాధన ఎంత, ఎవరి ప్రత్యేకత, ఎవరు ఎంత, ఎవరి పొడుగు ఎంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించిన ఎలక్షన్లో నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవాల్ నేడు వాళ్ళని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళు 10 మంది ఎత్తపోయారు, వీళ్ళు ఒక టికెట్ మీద కలిసి ఇంకో టికెట్లకు పోయినారు, ఇంకో పార్టీలకు పోయినారు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది? స్పీకర్ గారు మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. స్పీకర్ గారు ఏం చేయాలి? ఎవరెవరు ఏం మాట్లాడారు, నిజంగానే వాళ్ళ పార్టీలో ఉన్నారా పోయినరా అన్ని లెక్క చూడాలి. కానీ కప్పుతున్నా లేదా కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నా లేదా, వాళ్ళతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నా లేదా, ఏం మాట్లాడిండు ఇవన్నీ చూసుకొని ఒక నిర్ణయం తీసుకొని ప్రకటించాలి. కుల్లా చెప్తున్నారు ఎమ్మెల్యేలు 10 మంది ఆ పార్టీలో చేరినాక, కాంగ్రెస్ పార్టీ చేరినాక వాళ్ళు మాట్లాడిన మాటలు, వాళ్ళ నోట్లకెళ్ళి వచ్చిన మాటలు, మైక్లో చెప్పిన మాటలు వచ్చాడు ఉన్నాయి. ఆ కడియం శ్రీహరి గారు ఒక పెద్ద మనిషి ఉన్నాడు స్టేషన్ కనుపూర్లో, ఆయనైతే ఓపెన్ గా చెప్పిండు ఏమని, నేను అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ చేరినా అని చెప్పి కుల్లా చెప్పిండు. అట్లాగే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు మన ప్రభుత్వంలో 5 ఏళ్ళు మంత్రి, 5 ఏళ్ళు మరి స్పీకర్. ఆ పెద్ద మనిషి చెప్పిండు ఢిల్లీ దాకా పోయి రాహుల్ గాంధీ కలిసి బయటకు వచ్చి చెప్పిండు. ఏమని చెప్పిండు? నేను ఇప్పుడే రాహుల్ గాంధీ కలిసి కాంగ్రెస్ పార్టీ చేరినా, మరి నాకు రాహుల్ గాంధీ గారు స్వాగతం పలికిండు అని పెద్ద పెద్ద మాటలు చెప్పిండు. కానీ అలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాస్ రెడ్డి గారు అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముందు పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం, మేము ఎక్కడ పోయినా కాంగ్రెస్ లకు అని చెప్పి అలా అబద్ధాలు చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలు ఉంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మామూలు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైన పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలు చూస్తే నాకు జాలి కలుగుతా ఉంది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉంది.
స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళు అంటే వాళ్ళకి తెలియకుంటాయి ఆగమైపోయింది. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయి అంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ చెప్పుకోలేని దుస్థితిలో పోయిన వాళ్ళు ఇవ్వాలి. ఇంత బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది? ఏ పార్టీలో ఉన్నావా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇవాళ పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీయర్ గారికి, ఇక అది కూడా ఒక బతికేనా అందులో అడుగుతా. ఇంత బతికి ఇంత స్థాయిలో మంత్రులుగా ఉప ముఖ్యమంత్రులుగా పనిచేసి ఆఖరికి ఒక పదవి కోసం గడ్డి కోసం లాంటి పదవి కోసం ఇవాళ సూరు పట్టుకొని గబ్బిలో నిలబడినట్టు సిగ్గు లేకుండా ఎలాడుతా ఉన్నారు. మరి వాళ్ళని పెట్టుకొని ముఖ్యమంత్రి గారు ఇంకా పోజులు కొడుతున్నాడు. మేము 66% గెలిచినాం. అందుకే నేను అంటున్నాను, నీకు నిజంగానే 66% మాట గెలిచిన మాట నిజమే అయితే ముఖ్యమంత్రి గారు దమ్ముంటే ఆ 10 మందితో రాజీనామా పెట్టి ప్రజాక్షేత్రంలో రా. తెలంగాణ ప్రజలు చెప్తారు ఎవరు తీసుకున్నారో, రైతులను, తెలంగాణలోని బీసీలను, తెలంగాణలోని ఎస్సీ ఎస్టీలను, తెలంగాణలోని మహిళలను మోసం చేసినందుకే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా నీకు కరోనా స్వాత పెట్టింది. నీవు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా సర్వసాధారణంగా ఇప్పుడు ఏం జరుగుతుంది? ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకు జనరల్ గా ప్రజలు లోకల్ బాడీ ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్ల పెద్దగా ఓట్లు వేయరు నిజానికి. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు అయితే మన పనులు అయితే ఏమో అనుకుంటారు. కానీ ఇవాళ తెలంగాణలో ఏం జరుగుతున్నది? ఇవాళ ముఖ్యమంత్రి గారు ఊరూరు తిరిగినా, జిల్లా తిరిగి ప్రచారం చేసిన 2 సంవత్సరాల విజయోత్సవం పేరిట పరోక్షంగా ఎన్నికల ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బెదిరించిన అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని చాలా దుర్మార్గమైన పనులు చేసిన ప్రజలు మాత్రం స్పష్టంగా ఉన్నారు. మళ్ళా కేసీఆర్ రావాలి, మళ్ళా గులాబీ జెండానే ఎగిరాలి, మళ్ళా పల్లెలు బాగుపడాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ రావాలి అనే ఆలోచనతో ఇవాళ సిరిసిల్లలో ఇచ్చిన తీర్పు మీకు ఒక నిదర్శనం చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే ఒక మాట, భయపెడతారు, బెదిరిస్తారు, ఫోన్లు చేస్తారు. అట్లెట్లుంటుంది, మీరు మాతో ఉంటేనే మీరు రేపు ఏమైనా పనులు చేస్తారు, లేకపోతే మీకు ఎక్కడికెళ్ళి వస్తాయి అని మాట్లాడతారు. కొంతమంది ఎమ్మెల్యేలు అయితే కుల్ల చెప్తున్నారు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మైకులలో బెదిరిస్తున్నారు. మీరు చూసింటారు కొంతమందిని మాట్లాడేది. ఒక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఒక్క ఇందిరం ఇండియా ఎట్లిస్తారో నేను చూస్తా బీఆర్ఎస్ గెలిచిన కాడ అంటున్నాడు. ఇంకొక ఆయన అంటున్నాడు, నా ఇంటికాడికి వస్తే మెడబడి దూకేస్తా ఇంకొక ఆయన అంటున్నాడు, కాంగ్రెస్ ఎమ్మెల్యే. నేను మీకు ఒక్కొక్క సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు నేను ఒకటే మాట చెప్తాను. ఇవాళ ఎమ్మెల్యేలకు ఇచ్చే నిధులు కానీ, సర్పంచ్లకు వచ్చే నిధులు కానీ, ఎంపీలు ఖర్చు పెట్టే నిధులు కానీ, ప్రభుత్వం ఖర్చు పెట్టే ప్రతి పైసా ఇది ఇదంతా కూడా ప్రజల సొమ్ము. పన్నుల రూపంలో మీరు ప్రజలు మనం కట్టే సొమ్మునే మనం ధర్మకర్తల్లాగా వారు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు కాబట్టి మళ్ళీ తిరిగి వాళ్ళ కోసమే ఖర్చు పెడతాం తప్ప ఇదేదో నా ఇంటెక్క పొలమంలో లేకపోతే రేవంత్ రెడ్డి గారు ఆయన ఇంటెక్క పొలమన్నో కడతలేడు. ఎవరి ఇంటెక్క పొలం వచ్చి సొంత పైసలతో పెట్టిన పైసలు కాదు. అందుకే ఏ ఎమ్మెల్యే అడ్డం పొడుగు మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే చిల్లర మల్లరగా మాట్లాడినా మనం పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే నా అయ్యే సొత్తు కాదు, వాళ్ళ అంత సొమ్ము కాదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మీకు ఇష్టం ఉన్నట్టు ఏనికి లేకపోతే ఇవ్వకుండా ఉండేదాన్ని. భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉన్నది. ఆ రాజ్యాంగం రాసిన మహానుభావుడు, నేను గతంలో పంచాయతీరాజ్ మంత్రిగా కూడా పనిచేసి ఏమైతుందంటే గ్రామ పంచాయతీలేమో సిరిసిల్లలో 117 ఉన్నాయి, ఎంపీటీసీలేమో 57 ఉన్నాయి. ఇప్పుడు ఎంపీటీసీ గారు ఏమనుకుంటారు సార్, గెలిచినాక ఒక సర్పంచ్ ఏమో ఒక ఊళ్ళో గెలిచిండు, నేనేమో 3లో మధ్యలో గెలిచిన, మరి నేను పెద్దోని కదా, నా గ్రామ పంచాయతీ కుర్చీలో ఎక్కువ ఎట్లా, మరి నా పెద్దరికం ఉండాలి కదా అని ఎంపీటీసీ గారు అనుకుంటారు. కానీ నిజానికి చెప్పాలంటే మన రాజ్యాంగం కానీ మన పంచాయతీరాజ్ చట్టం కానీ చాలా స్పష్టంగా ఉన్నది. ఎవరి బాధ్యత ఏంటి, సర్పంచ్ బాధ్యత ఏంటి, ఎంపీటీసీ బాధ్యత ఏంటి, మండల పరిషత్ బాధ్యత ఏంటి, జెడ్పీటీసీ బాధ్యత ఏంటి, కౌన్సిలర్ ఏం చేయాలి, చైర్మన్ ఏం చేయాలి, ఎవరి పాత్ర వాళ్లకు స్పష్టంగా నిర్వచించబడి ఉన్నది. ఇప్పుడు మీరు అందరూ టీవీలలో ఆ ప్రకటన చూసే ఉంటారు. భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? నేను చెప్తున్నా, అంబికా దర్బార్ నేను ఇంత ప్రచారం చేస్తున్నా అంటే అంబికా కృష్ణ గారు ఎక్కడ కూడా ఆయా టీవీలో ఎల్లు వచ్చిన మా శిశులకు సాయం తీసుకో. ఏమంటున్నా అంటే భగవంతునికి భక్తునికి అనుసంధానం ఏమిటి? అగరవత్. గట్లనే గ్రామ పంచాయతీకి మండలానికి అనుసంధానం ఉండేది ఎవరు? ఎంపీటీసీ గారు. ఆయన
గ్రామ పంచాయతీల కృషి కోసం కొట్లాడాలి జెడ్పీటీసీ గారు. ఆయన ఏం చేయాలంటే 70-20-10 పైకెళ్ళి రూపాయలు వస్తే కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ రాష్ట్ర ప్రభుత్వంకి వెళ్ళి కానీ వచ్చే రూపాయల 10 పైసలు జిల్లా పరిషత్ పోతాయి, 20 పైసలు మండల పరిషత్ పోతాయి, 70 పైసలు గ్రామ పంచాయతీకి వస్తాయి. వచ్చినప్పుడు మరి ఆ 20 పైసలు ఏవైతే మండల పరిషత్ ఉన్నాయో వాటిని మా ఊర్లో ఎట్లా పెట్టాలి, అలాగే కొంత తెచ్చుకొని మా ఊర్లో సర్పంచ్ గారితో సమన్వయం. ఇప్పుడు సర్పంచ్ గారు సీసీ రోడ్ వేస్తున్నారు, నువ్వు కూడా మళ్ళీ అదే రోడ్డు తెల్లం పక్కకు మోరో లేదా ఇంకోటో ప్రజలకు పనికొచ్చేది కలిసి మెలిసి ఎట్లా పనిచేయాలి ఒక సమన్వయం కోసమే ఎంపీటీసీ గారు. అట్లాగే జిల్లా పరిషత్కు మండల పరిషత్కు మధ్యలో సమన్వయకర్త ఎవరు? జెడ్పీటీసీ గారు. జిల్లా పరిషత్ ప్రాదేశిక సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళ బాధ్యత ఏంటంటే ఆ జిల్లా పరిషత్కు వచ్చే 10 పైసలు దాంతో పాటు జిల్లా పరిషత్ కొన్ని వేరే నిధులు కూడా ఉంటాయి. అందులోకెళ్ళి మండలానికి ఏం ఖర్చు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎట్లా పెట్టాలి, ఆడ అవసరం ఏమున్నది, అక్కడ ఉండే మండలంలో ఉండే మండల పరిషత్ సభ్యులతో ఎంపీటీసీలతో సర్పంచ్లతో సమన్వయం చేసుకొని అందరూ కలిసిమెలిసి నడిచే విధంగా ఈ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకే నేను మిమ్మల్ని అందరికీ కోరేది, దయచేసి ఏ పంచాయతీ పెట్టుకునే అక్కర్లేదు. సర్పంచ్ గారికి మన సర్పంచ్ గారికి ఉన్నది, ఉప సర్పంచ్ మన ఉప సర్పంచ్ ఉన్నది, వార్డు సభ్యులకు వాళ్ళ పని ఉన్నది, ఎంపీటీసీకి వాళ్ళ పని ఉన్నది, అట్లాగే జెడ్పీటీసీకి ఎంపీపీకి ఎవరి పని వాళ్ళకు స్పష్టంగా రాయబడి ఉన్నది. అందుకే ఒకరితో ఒకరు పంచాయతీ పెట్టుకోకుండా నిన్నటిదాకా జరిగిన పంచాయతీ కూడా మర్చిపోయి మరి రేపటి నుంచి కలిసి మెలిసి ముందుకు నడవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదనే మాట నేను మీకు ముందుగా. ఇప్పుడు ఇంకో 2-2.5 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది. ఈ 2-2.5 ఏళ్ళు వీళ్ళైతే చేయరు, ముందే చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళతో ఏం కాదు, వాళ్ళకి తెలివి కూడా లేదు, వాళ్ళకి ఏమైనా చేయాలని ఆరాటం లేదు, వాళ్ళకి ఏమీ లేదు, తెలియదు. ఎందుకు తెలియదు అంటున్నా అంటే ఉత్తరంగా అంటే నాకేం అక్కస్తాను అంటలేదు. 10 ఏళ్ళు కేసీఆర్ గారు పల్లెలను ఎంత బాగు చేసిందో మీ కన్నా ముంగట్టి ఉంది. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఎంత గొప్పగా మనం పనిచేసినామో కూడా మీ కన్నా ముంగట్టి ఉంది. ఇలా అప్పుడప్పుడు ఊళ్ళు తిరుగుతున్నప్పుడు చాలా సంతోషం అవుతుంది. నేను ఆ మధ్య ఒకసారి ఆ గూడెం మీదకి వెళ్ళి కొండాపూర్ పోయేటప్పుడు రామిరెడ్డి పల్లె మీదకి మన దగ్గర మనం వేసుకున్న రోడ్లోకి వెళ్ళిపోయాం. ఆ రోడ్డుకి వెళ్ళి ఎంత అందంగా అనిపించిందంటే మొత్తం చెట్లు, 2 దిక్కుల చెట్లు, బ్రహ్మాండంగా స్వాగతం పలుకుతూ ఆడి గీడికి అద్భుతంగా ఒక ఆర్చ్ లెక్క, ఒక కమాన్ లెక్క 2 చెట్లు కలిసి ఒక హరితహారం లెక్క బ్రహ్మాండంగా అట్లా చెట్లు పెట్టించిన తర్వాత 270 కోట్ల మొక్కలు పెట్టించిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు. ఇల్లు లేవు, అక్కడికి బుగ్గలు ఖరాబ్ అయితే ఎల్ఈడి బుగ్గలు పెట్టినాం, బుగ్గలు మార్చేటోడు కూడా లేదు. అట్లాంటి పరిస్థితి అది కాదు. చెత్త తీసేటోడు లేడు, బుగ్గ మార్చేటోడు లేడు, అట్లా ఆగమాగం అయిపోయింది మళ్ళీ తెలంగాణ పల్లె పరిస్థితి ఈ 2 ఏళ్లలో కేసీఆర్ గారు లేకపోతే. అందుకే గౌరవ సర్పంచ్ గా నేను కోరుతా ఉన్నాను, నిన్న మొన్నటి దాకంటే మీకు లేరు, ఇలా మీరు వచ్చిర్రు. 22 నాడు మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మరి 22 ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీరు బాధ్యతగా తీసుకోండి. మీ గవర్నమెంట్ల నుంచి, కేంద్రం నుంచి, రాష్ట్రం నుంచి మీకు హక్కుగా రావాల్సిన డబ్బులు ఇప్పించే బాధ్యత నాది, తప్పకుండా కొట్లాడి ఇప్పించే బాధ్యత. ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. మనకు అసెంబ్లీలో జాగున్నది, పార్లమెంట్ జాగున్నది, ఏడ కొట్లాడినా అట్లా కొట్లాడదాం, మీకు డబ్బులు వచ్చేటట్టు ఇంతజాం చేద్దాం, కొట్లాడి మీకు ఇప్పించే ప్రయత్నం మేము చేస్తాం. తప్పకుండా నాకు విశ్వాసం ఉంది, వాళ్ళకి ఇయ్యక తప్పదు. కానూన్ ప్రకారం వాళ్ళు ఇవ్వాల్సిందే, అవి మీ అకౌంట్లోకి రావాల్సిందే. వాటిని మనం పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాం. ఊరూరికి డంప్ యార్డ్ కట్టినాం మనం, వాటిని కాంగ్రెస్ లో వచ్చినాక నాశనం చేసి పట్టించుకున్నాడు లేడు. ఊరూరికి వైకుంఠ ధామాలు కట్టుకున్నాం, మనం మంచి నర్సరీ పెట్టుకున్నాం, పల్లె ప్రకృతి వనాలు కట్టుకున్నాం. ఇలా వాటిని పట్టించుకున్నాడు లేడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. వాటిని పట్టించుకోవాల్సింది మీరే, బాగు చేయాల్సింది మీరే, మళ్ళీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా వ్యవహారం చేయాల్సింది కూడా మీరే. ఇన్ని రోజులంటే కథానాయకులు లేరు గ్రామాల్లో, ఇప్పుడు మళ్ళా మీ గెలుపుతోని కథానాయకులు కథానాయకులు మళ్ళా మీరే అయ్యారు. మీ ఆధ్వర్యంలోనే బ్రహ్మాండంగా పనులు జరగాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా నేను కోరుకుంటా ఉన్నా. చివరిగా నేను ఒకటే మళ్ళీ ఒకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన ఊరు బాగు చేస్తానికి కూడా పక్క ఊరు రాడు చేయడు, మనమే చేసుకోవాలి, మనమే మీదేసుకోవాలి. ప్రజలకు ఇచ్చిన మాటలు ఉంటాయి, అన్నా మీకు ఫంక్షన్ హాల్ కావాలని నేను కట్టిస్తా, కమ్యూనిటీ హాల్ కావాలని నేను కట్టిస్తా అని చెప్పి మీరు రకరకాలుగా మాట ఇచ్చి ఉంటారు. ఈ 2.5 ఏళ్ళు ప్రజలకు కూడా చెప్పండి, ఓపిక పట్టండి. ఎందుకంటే కాంగ్రెస్ ఉన్నంత కాలం ఏమి జరగదు. కాంగ్రెస్ అంటేనే ప్రోగ్రెస్ విరుద్ధం వాళ్ళు, కాంగ్రెస్ ఉన్నదంటేనే ప్రోగ్రెస్ ఖిలాఫ్ వాళ్ళు ప్రోగ్రెస్ కానీ. మళ్ళా 2.5 ఏళ్ళ తర్వాత గులాబీ జెండా ఎగురుతుంది రాష్ట్రంలో. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి అవుతారు. ఇంకో 2.5 ఏళ్ళు మీరే సర్పంచులు ఉంటారు మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో. అప్పుడు అన్ని పనులు కూడా అయితే రంది లేకుండా, ఏ బాధ లేకుండా అన్ని పనులు చేసుకుందాం. ఈ లోపల వచ్చే నిధులతో నెట్టుకుని వద్దాం, తర్వాత మళ్ళీ ఒకసారి అద్భుతాలు సృష్టించుకుందామని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ, నాకు తెలుసు గెలిచిన సర్పంచులు
ఉప సర్పంచ్ వార్డు సభ్యులే కాకుండా వాళ్ళని గెలిపించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కార్యకర్తలు. వాళ్ళని కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి వాళ్ళకు కానీ గెలిపించిన వాళ్ళు 100 మంది ఉంటారు. ఎందుకంటే వాళ్ళు లేదు మన గెలుపు సాధ్యం కాదు. బట్ వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కానీ దయచేసి నేను కోరుతున్నా ఏమనుకోకండి, అందరి సర్పంచ్లకు మంచి షీల్డ్లు